హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భూషణం. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే గుంటూరు గుత్తొక్కాయ మసాలా. మన ఆంధ్ర స్టైల్లో, గుంటూరు స్టైల్లో చూపిస్తా చూడండి. ముందుగా మనము 1/2 కిలో వంకాయలు తీసుకున్నామండి. 2 టమాటా, 4 రెబ్బల కరివేపాకు, 2 ఉల్లిపాయలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, గుప్పుడు పల్లీలు 2 స్పూన్లు, ధనియాలు, తెల్ల నువ్వులు 1/2 స్పూను, చెక్క, యాలక, లవంగాలు 2 ముక్కలు, గసాలు 1/2 స్పూను, వెండి కొబ్బరి 1/2, మెంతులు, అలాగే పసుపు, సాల్ట్, కారం. ఓకే అండి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం. ముందుగా మనము వంకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. ఇప్పుడు వాటికి ఘాట్లు పెడుతున్నాం. ముందుగా నేను రాళ్ళు ఉప్పేస్తున్నాను నీళ్ళల్లో. ఇప్పుడు మనం ఇలా వంకాయ ఘాట్లు పెట్టుకుందాం. ఈ విధంగా పుచ్చులు ఏమైనా ఉంటాయో చూసుకుందామండి. ఫస్ట్ చూడండి, ఏం లేవు. ఇలా వంకాయలన్నీ ఇలా కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకుందాము. చూసుకొని నీళ్ళలో వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా పల్లీలు దోరగా వేపుకుందాం. ధనియాలు వేసి వేపుకుందాం. జీలకర్ర, తెల్ల నువ్వులు, గసాలు ఇవి కూడా మనం లైట్గా వేపుకుందాం. అలాగే మెంతులు, చెక్క, లవంగాలు, యాలకులు లైట్గా, ఆవాలు. నేను ముందుగా మీకు చూపించిన మసాలాలన్నీ దోరగా వేపుకున్నామండి. చూడండి, మనం బోలో చూపించాం కదా మసాలాలు, అవి మారకుండా అన్నీ లైట్గా దోరగా వేపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న మసాలాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకున్నాము. ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. ముందుగా నేను ఒక ఫ్యాన్లో ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ ఇప్పుడు లైట్ వేడైంది. ఇప్పుడు నేను వంకాయలు వేస్తున్నాను అందులో. ఈ వంకాయ హాఫ్ బాయిల్ చేసుకుందామండి. లైట్గా హాఫ్ బాయిల్ చేస్తాను ఆయిల్లో. అటు ఇటు తిప్పుకుంటూ హాఫ్ బాయిల్ చేస్తాను. చూడండి, మనకు హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను తీసేస్తున్నా. చూడండి చక్కగా మంచి కలర్ వచ్చిందండి. అదే ఆయిల్లో కొంచెం ఆవాలు వేస్తున్నానండి, కొంచెం జీలకర్ర వేస్తున్నా, అలాగే కరివేపాకు. దోరగా వేగిన తర్వాత వేగినాయండి. ఇప్పుడు నేను ఉల్లిపాయ వేస్తున్నా. ఉల్లిపాయ లైట్గా వేపుకుందాం. కొంచెం ఇంగ వేస్తున్నానండి. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్ వేస్తున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ లైట్ ఫ్రై అయిందండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నాం. ఇప్పుడు చూపించా కదండి టమోటాలో, అవి మిక్సీ చేసుకున్నా. ఆ టమోటా మిక్సీ వేసేటప్పుడు ఆ చింతపండు కూడా అందులో మిక్సీ వేసా, ఆ జ్యూస్ పోస్తున్నానండి. చూడండి, మనం వేసుకున్న మసాలన్నీ బాగా బాయిల్ అయినాయి. ఇప్పుడు 1.5 స్పూను కారం వేస్తున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాం. తగ్గితే తర్వాత చూద్దాం. తర్వాత మనం మిక్సీ వేసుకున్న మసాలా వేస్తున్నానండి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, కలర్ మనకి ఎంత బాగుందో, ఎక్సలెంట్గా ఉంది కలర్ మనకు. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకున్నాం పచ్చి వాసన పోయేంత వరకు. చూడండి, నేను కొంచెం వాటర్గానే వేస్తున్నానండి.
ఎందుకంటే మనం ఆబ్బాయిలే కదా వంకాయలు చేసుకుంది. ఇప్పుడు పూర్తిగా బాగా ఉడకాల. ఈ మసాలాలో బాగా ఉడికితే అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక్క 10 నిమిషాలు మూత పెడుతున్నా. బాగా ఉడుకుతుంది. 10 నిమిషాలు అయిపోయిందండి. వంకాయ బాగా మసాలా పట్టింది, ఉడికింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొత్తిమీర వేస్తున్నా. రెడీ అయిపోయింది కర్రీ. ఓకేనా? చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది. మసాలా అంటే మసాలాగే ఉండాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్. స్మెల్ కానీ, కర్రీ కానీ, టేస్ట్ కానీ చాలా బాగుంది. ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. మనకు కొత్తిమీర వేసా. ఒక 2 సార్లు అలా అలా తిప్పేసుకుందాం. అయిపోయింది కర్రీ, రెడీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మన కర్రీ రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తా చూడండి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. రోటీ కానీ, బిర్యానీ కానీ, చపాతీ కానీ, పుల్కా కానీ ఇలాగే కర్రీ చేసుకొని తినండి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.